అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు మన కొరకు ఎన్నో వాగ్దానాలను పొందుపరిచారు. అనేక మార్లు ఆ వాగ్దానాలను మనము పొందుకుంటూ వచ్చాం. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించి మన జీవితాల్లో అవి నెరవేర్చబడుట చూసి విశ్వాసంలో బలం పొందుకున్నాం. అయితే ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దానాన్ని చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రియమైన స్నేహితులారా, ఆకోరు లోయ అనగా శ్రమగల లోయ అని వ్రాయబడి ఉంది. మనం అనేక మార్లు అనేకమైన శ్రమల్లో చిక్కుకొని ఉంటాం. అనేక మార్లు మనకున్న శ్రమలు మనం మాత్రమే అనుభవిస్తూ దుఃఖిస్తూ చింతిస్తూ ఉంటాం. మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మనము జాలీగా ఉన్నామని సంతోషంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. నీకున్న శ్రమ ఏంటో నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎలాంటి శ్రమగల లోయలో ఉన్నావో అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ శ్రమ నుంచి బయటకు వచ్చే మార్గం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అనేక మార్లు సొంత ప్రయత్నాలు చేసి ఆ శ్రమగల లోయ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆ ప్రయత్నము వృధా ప్రయాసగా మిగిలిపోతూ ఉంది. అయితే దేవుడు ఈరోజు నీ కొరకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమంటే, ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని అంటూ ఉన్నాడు. నీకు ఆ శ్రమగల లోయ నుంచి బయటకు వచ్చే మార్గమే కనిపించడం లేదా? ఎలా బయటపడతాను, ఇక నా వల్ల కాదు అనే నిరుత్సాహంలోకి నువ్వు వెళ్ళిపోయావా? అయితే ఈ వాగ్దానము నీ కొరకే. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని. అసలు దారే లేదు, నేను ఎలాగ బయటకు వస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. మనిషిగా నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆ దారి లేని చోట, ఆ శ్రమగల లోయలో నిన్ను అక్కడి నుంచి బయటకు తీసుకురాగల శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. ఆ శ్రమగల లోయను నీ కొరకు ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే మనుషుల్ని ఆశ్రయించుట మాని, నీ సొంత శక్తిని ఆశ్రయించుట మాని, నువ్వు ప్రభు శక్తి మీద ఆధారపడగలిగితే, ప్రభు చేసిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి దానిని పొందుకోవడానికి ఆయన సన్నిధిలో ఆయన పాదాల ఎదుట ప్రార్థించగలిగితే, దేవుడు ఆ శ్రమగల లోయను నీ కొరకు నిరీక్షణ ద్వారముగా మారుస్తాడు. ఆ శ్రమగల లోయ నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ శ్రమగల బంధకము నుంచి నిన్ను తప్పిస్తాడు. అది నీలో ఉన్న నిరుత్సాహం కావచ్చు, అది నీలో ఉన్న వేదన కావచ్చు, అది నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక కృంగుదల కావచ్చు, అది నీ కుటుంబంలో ఉన్న మానసిక కృంగుదల కావచ్చు, అది ఎలాంటి శ్రమైనా కావచ్చు, అది ఎంతటి పెద్ద లోయైనా కావచ్చు. కానీ ప్రభువు దాన్ని నీ కొరకు నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటా ఉన్నాడు. ప్రియమైన స్నేహితుడా, ఇంతవరకు నువ్వు సొంత ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఇంతవరకు మరి ఇతరులను ఆశ్రయించి ఉండొచ్చు ఆ శ్రమగల లోయ నుంచి బయటికి రావడం కోసం. అయితే ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించి చూడు. ఆయన నీ కొరకు ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మారుస్తానంటా ఉన్నాడు. ఆ శ్రమగల ఆ బంధకాన్ని నీ కొరకు ఆయన తప్పిస్తానంటా ఉన్నాడు. ఆ శ్రమగల ఆ బలహీనతను నీ కొరకు బలవంతంగా మారుస్తానంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభువందు నిరీక్షణ ఉంచు. నీ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మార్చే దేవుడు ఆయన. నీ శ్రమగల లోయను మరి అక్కడి నుంచి విడిపించి నిన్ను నిరీక్షణలోకి నడిపించేవాడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి.